వీళ్ళు ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు. అప్పుడు ఏం చేశారు? వాళ్ళు అప్పుడు ఎందుకు చేయలేరు అడుగుతా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు డిమాండ్ చేస్తున్నారు కదా, ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఎందుకు చేయలేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ప్రతిపక్షాలు కాదు, బీసీ సంఘాలు ఈరోజు డిఫర్ అయినాయి. కాబట్టి బీసీ సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్ను మేము మద్దతు ఇస్తున్నాం. బీసీ సంఘాలు ఏదైతే బీసీ జనాభా సేకరణలో అవకతవకలు జరిగాయనేది చెప్తున్నారో, రాష్ట్రంలో నుండి అన్ని సంఘాలు కూడా, ఈ సంఘం ఆ సంఘం కాదు, అన్ని సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళకు అండగా మేము నిలబడ్డాం. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పింది ఏదైతే ఉన్నదో ఈరోజు నరేంద్ర మోడీ గారి విషయం, నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి క్యాస్ట్ మేము నిన్ననే తెలుసుకున్నాం. ఆ క్యాస్ట్ కూడా మేము కూడా తెలుసుకోలేదు. ప్రధానమంత్రి అయినా మాకు ఆ పరిస్థితి ఉండదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు భారతమాత ముద్దు బిడ్డలే అని భావించేటువంటి పార్టీ. అయినప్పటికీ కూడా నిన్న అలా క్యాస్ట్ తెలుసుకున్నాం. వాళ్ళ క్యాస్టు 1994 25th జూలై గుజరాత్ గవర్నమెంటు బీసీలుగా చేర్చడం జరిగింది. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? షబీల్ దాస్ మెహతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్టు, నరేంద్ర మోడీ గారి క్యాస్టును బీసీలో చేర్చారు. అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు, అధికారంలో లేడు. ముఖ్యమంత్రి అంటాడు, ఈయన ముఖ్యమంత్రి అయినాకనో ప్రధానమంత్రి అయినాకనో ఇర్రెస్పాన్సిబుల్గా, బాధ్యతారహితంగా, దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు. అర్థం, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడు. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మన రాష్ట్రంలో కూడా బీసీలందరూ కూడా ఎప్పుడు గుర్తింపు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మన రేవంత్ రెడ్డికి అవగాహన ఉందా? గౌడ్స్ క్యాస్ట్ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇవన్నీ కూడా 1970 తర్వాతనే కదా. వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ బీసీ అంటాడా? వీళ్ళందరూ కూడా బీసీలు కాదంటాడా రేవంత్ రెడ్డి? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతాడా? ఏదైతే అనంతరామన్ కమిషన్ 1970లో వచ్చింది రిపోర్ట్, అంతకుముందు చాలా కులాలు బీసీలో లేవు. కాబట్టి ఏదైనా మాట్లాడితే వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో అనేక కులాలు 70sలో వచ్చాయి, వాళ్ళందరూ కూడా కన్వర్టెడ్ అని చెప్తాడా? వాళ్ళందరూ కూడా అవమానం చేస్తాడు ఇదే విధంగా రేవంత్ రెడ్డి? అందుకే ఈ రాష్ట్రంలో 93 క్యాస్టులు 1970లో బీసీలో ఉండి ఈరోజు అవి 112 కులాలు అయ్యాయి. ఇవన్నీ కూడా దశల వారీగా వచ్చినాయి. దేశమంతా ఇదే పరిస్థితి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా మండల్ కమిషన్ నివేదిక అమలు చేయలేదు. సోనియా గాంధీ తొక్కిపెట్టింది, కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది మండల్ కమిషన్. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేశాం. కాబట్టి వీళ్ళు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇవ్వలే, నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఇచ్చాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పార్లమెంటులో పెట్టేలా అందరిని పెట్టుకున్నారు. మా ప్రభుత్వం వచ్చినాక చిత్రపటం పెట్టాం. అందరికీ బతుకున్నప్పుడే భారతరత్న అవార్డు ఇచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ నుంచి జవహర్లాల్ నెహ్రూ నుంచి అందరికీ. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి దక్కుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన స్థలం కానీ, దీక్ష తీసుకున్న స్థలం కానీ, రాజ్యాంగం రాసినటువంటి ఇల్లు కానీ, చదువుకున్నటువంటి లండన్లో చదువుకున్నటువంటి ఇల్లు కానీ, ఆయన అంతిమ సంస్కారం చేసినటువంటి స్థలం కానీ పంచతీర్థ పేరు మీద డెవలప్ చేసింది భారతీయ జనతా పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నన్ని రోజులు అనేక రకాలుగా వేధింపులు చేసి, అవమానం చేసి, 2 సార్లు ఎలక్షన్లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ పోటీ అభ్యర్థులను పెట్టి ఆ రోజు ప్రధానమంత్రి నెహ్రూ గారు స్వయంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకంగా ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రచారం చేసి అంబేద్కర్ను ఓడించాలని చెప్పి ప్రచారం చేసి కక్ష కట్టి ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.
వీళ్ళు సామాజిక న్యాయం గురించి మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అడుగుతాను, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అనేక సంవత్సరాలుగా ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ. ఏ రోజైనా ఒక్క బీసీ ముఖ్యమంత్రిని చేసింది అడుగుతాను. మేము మొన్న ప్రకటించాం, గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి చేస్తాం ప్రకటించాం. ఒక్కరోజైనా ఇల్లు బీసీ ముఖ్యమంత్రిని చేశారా? ఆ రోజు వాళ్ళకి తిరుగులేదు, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉండేది యునానిమస్. వీళ్ళు నీతులు మాకు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.